ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడానికి, కలిసి పనిచేయడానికి, ప్రేమించుకోవడానికి అన్నిటికీ ఒక ప్రధానమైన కోర్ ఆకర్షణ ఉండాలి అని అంటూ ఉంటారు. ఆకర్షణ అంటే ఏమిటి? రామ్ గోపాల్ వర్మ గారి ఆకర్షణ ఏమిటి? విచ్ ఇస్ ద రీజన్ ఐ థింక్ ఆకర్షణ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఎమోషన్. బట్ ఆకర్షణ మంచిది కాదు, మళ్ళీ దీనికి యాంటిథీసిస్. ఏదేది మనకి ఆనందం ఇస్తుందో అది మంచిది కాదంటారు పెద్దలు, అందుకనే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అని నా ఉద్దేశం. సో ఇద్దరు వ్యక్తుల మధ్య సస్టైన్డ్ అట్రాక్షన్, దాన్ని ఏమంటారు? హౌ డు అండర్స్టాండ్? మెన్ అట్రాక్ట్ చేయడానికి దేవుడు అనే మ్యానుఫ్యాక్చరర్ అమ్మాయికి బ్రెస్ట్, థైస్, నడుము అన్నీ ఇచ్చాడు. అబ్బాయిలకి ఏమి ఇచ్చాడు? అది మీకు నా అంత ధైర్యం ఉంటే మీరు చెప్పండి. ఆకర్షణని యూజ్ చేసేది ఎక్కువగా కామన్తో కూడిన పరిస్థితులకి వాడుతుంటారు. పర్టికులర్ టైంలో వాళ్ళు సెక్స్ చేసినప్పుడు దే డోంట్ లుక్ ఫర్ ద చిల్డ్రన్. అది వస్తుంది, ఇవాళ పిల్లల్ని పుట్టిద్దాం అందుకని చేద్దామని ఎవరు చేయడు, అట్లీస్ట్ నేను చేయను. మీ ఫస్ట్ అట్రాక్షన్ ఎలా ఉండేది, కొంచెం వర్ణిస్తారు? లైక్ షీ ఇస్ అ వెరీ రిచ్ గర్ల్, షీ ఇస్ ద ఓన్లీ పర్సన్ హ్యాడ్ ఎ కార్. మేము ఉన్నాం రిజార్ట్లో. అప్పుడు నాకు ఆల్మోస్ట్ నేను అందుకోలేని ఒక దేవత అనేది నా ఫీలింగ్. నా దగ్గర అందం లేదు, డబ్బు లేదు, నా దగ్గర స్టేటస్ లేదు. ఎలాగ నేను ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి అనే దానికి నేను కష్టపడి ఆకర్షణని ఆకర్షణగా ఉండనిస్తే అది అక్కడ ఉంటుంది, కానీ దాన్ని పర్సూ చేసి వెళితే చాలా సందర్భాల్లో టాప్ అని తగులుతుంది. అమరదీపం సినిమా, కృష్ణరాజు గారి సినిమాలో ఒక పాటలో జయసూర్య గారు ఒక్క క్లోజప్ గార్డెన్లో ఇలా నడుస్తున్నా, ఒక హార్డ్లీ 2 feet 3 feet క్లోజప్ అది మ్యూజిక్ సాంగ్లో. ఆ ఒక్క క్లోజప్ చూడటానికి నేను 8 seconds వెళ్ళాను. ఐ ఫెయిల్ ద ఎగ్జామ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ క్లోజప్. ఇప్పుడు మీలోని ఇదే ఫిలాసఫీని చూసి చాలామంది ఆకర్షితులు అవుతున్నారని వింటున్నాం. పేరెంట్స్ నువ్వు చేసే తప్పు, రిలీజియన్ చెప్తావు తప్పు, దేవుడు సెక్స్ అన్నీ చెప్పి వాళ్ళకున్న ఇష్టాలని, వాళ్ళకున్న న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ని తగ్గించేస్తారు. అమ్మాయిని సెక్సీగా చూడటంలో తప్పు లేదు అని చెప్పి అనుకోండి, అది ఎవరైనా అట్రాక్ట్ అవుతుంది. సో మీరు ఆకర్షితులైన అమ్మాయిలందరికీ ఏం ఫీచర్స్ ఉన్నాయి? బైక్కి, కార్కి ఉన్న ఫీచర్స్కి అమ్మాయిలకు ఉన్న ఫీచర్స్ వెరీ వెరీ సిమిలర్ థింగ్. షైనింగ్ బంపర్ ఉంది, అక్కడ డ్రెస్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ వేస్ట్ ఉంది. అందుకనే మీలాంటి వాళ్ళు పిల్లల్ని పాడు చేస్తారు, వాళ్ళకి నిజాలు చెప్పకుండా. అండ్ ఐ హోప్ యువర్ చిల్డ్రన్ ఆల్సో విల్ సీ దిస్ అండ్ మీ అమ్మని చూసి నేర్చుకోకుండా, మీ మదర్ని చూసి చెడిపోకండి అండ్ లిసన్ టు మీ ఫర్ ఎ బెటర్ లైఫ్. రామోయిజంలో ఇవాళ చాలా ఆసక్తికరమైన ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాం. బహుశా ప్రపంచాన్ని నడిపించే మరొక విషయం ఏంటంటే అది ఆకర్షణ. గతంలో మనం ప్రేమ గురించి మాట్లాడాం. ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఎందుకు కలుగుతుంది, ఎలా పుడుతుందని చెప్పి. కానీ అన్నిటికీ మూలం అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడానికి, కలిసి పనిచేయడానికి, ప్రేమించుకోవడానికి అన్నిటికీ ఒక ప్రధానమైన కోర్ ఆకర్షణ ఉండాలి అని అంటూ ఉంటారు. ఆకర్షణ అంటే ఏమిటి? రామ్ గోపాల్ వర్మ గారి ఆకర్షణ ఏమిటి? రామ్ గోపాల్ వర్మ గారి ఆకర్షణ కదా, రామ్ గోపాల్ వర్మ గారికి ఏం ఆకర్షణీయంగా ఉంటుంది, అదే మీ క్వశ్చన్. రామ్ గోపాల్ వర్మ గారి ఆకర్షణ చాలాగా అది నేను చెప్పలేనుగా, మేము చెప్పుకుంటానులేండి. కానీ బట్ ఆకర్షణ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్. ఎక్స్ట్రీమ్లీ. ఇన్ఫ్యాక్ట్ ఆకర్షణ ఐ ఫీల్ ఆల్మోస్ట్ ఒక మోటివేషన్, ఐ మీన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. ఒక ఆకర్షిస్తుందంటే ఒక ఎలిమెంటు మీ అటెన్షన్, అంటే మీ అటెన్షన్ని డ్రా చేసినప్పుడు ఆటోమేటిక్గా అటెన్షన్ బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ మీ మైండ్లోకి ఆవహిస్తున్న ఆస్పెక్ట్ అది. ఏదైతే మీ మైండ్ని టేక్ ఓవర్ చేసిందో మీ మైండ్ని రన్ చేస్తుంది. సో విచ్ ఈస్ ద రీజన్ ఐ థింక్ ఆకర్షణ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఎమోషన్ ఇన్ ఎవ్రీ విచ్ వే. బట్ ఆకర్షణ మంచిది కాదు, మళ్ళీ దీనికి యాంటిథీసిస్. ఏదేది మనకి ఆనందం ఇస్తుందో అది మంచిది కాదంటారు పెద్దలు, అందుకనే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అని నా ఉద్దేశం. ఓకే, సో ఆకర్షణ ఆనందం ఇస్తుంది కాబట్టి ఏదేది మనకు ఆనందం ఇస్తుందో అది వద్దంటారు వాళ్ళకి, ఇంకేం పని పాట లేదు. ఓకే, డన్. ప్రపంచంలో మీరు ఒక పెద్ద ఎయిర్పోర్ట్లో నడుస్తున్నారు, 100 మంది ఉండొచ్చు అక్కడ, కానీ ఒకళ్ళనో ఇద్దరినో ఎక్కువగా తీక్షణంగా చూస్తారు. ఆర్ యూ కనెక్ట్ విత్ దెమ్ చూడగానే సెకండ్ లుక్. దానికి మూల కారణం ఏంటంటారు? యాక్చువల్లీ దెర్ క్యాన్ బి మెనీ థింగ్స్. ఆకర్షణ అనేది నాకు తెలిసి ఒక మనుషులు అవ్వచ్చు, లేకపోతే ప్రదేశాలు అవ్వచ్చు, లేకపోతే ఒక ఆర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక సౌండ్ అవ్వచ్చు, ఒక పీస్ ఆఫ్ మ్యూజిక్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఒక పర్టికులర్ చాట్ పెడితే ఒక 10 మందికి 10 డిఫరెంట్ థింగ్స్కి ఆకర్షితులు అవుతారు. నేను సినిమాలో ఎప్పుడు ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నేను ఒకటి పాటిస్తాను. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఫ్రేమ్ పెట్టినప్పుడు కెమెరామ్యాన్ మొత్తం ఫ్రేమ్ చూస్తాడు, బ్యాక్గ్రౌండ్లో ఏముంది, ఇక్కడ ఏముంది, అక్కడే ఉంది, ఇంకోళ్ళు ఎవరో ఏదో చూడవచ్చు. నేను ఆడియన్స్ అయితే ఈ పర్టికులర్ ఫ్రేమ్లో ఎడిట్లో వస్తున్నప్పుడు ఎక్కడ చూస్తాను,
అనేది నా మైండ్లో ఉండి దాన్ని బట్టి నా స్పీడ్కి ఒక మెయిన్ రీజన్ అది యాక్చువల్గా. చాలామంది ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి రకరకాల యాంగిల్స్లో తీసేసి ఏం చేయాలో తెలియక ఆ టైం అంతా ఇదైపోతుంది. బట్ ఇఫ్ యు నో దిస్ ఇస్ ఇక్కడ చూస్తారు ఆడియన్స్ ఈ టైంలో, అది కాన్సన్ట్రేట్ చేసి మిగతాది కొంచెం లైట్గా తీసుకోవాలి. అది నేను ఫాలో అవుతున్నాను, విచ్ ఇస్ వాట్ ఐమ్ కాలింగ్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, విచ్ ఇస్ ఆల్సో అట్రాక్షన్. దేనికి అట్రాక్ట్ అవుతారో పర్టికులర్ మూమెంట్లో అదొకటే నేను చూస్తాను. యూనో, సో ఫర్ ఎగ్జాంపుల్ అది సినిమా అవ్వచ్చు, లేకపోతే మీరు ఒక మీటింగ్కి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఒక రోడ్ మీద నడుస్తూ ఉండొచ్చు, లేకపోతే ఎనీ ప్లేస్లో మీరు ఉంటారు. ఏం ఆకర్షిస్తుంది మీకు అక్కడ? ఆకర్షించడానికి అక్కడ ఉన్న సబ్జెక్ట్ మ్యాటరే ఆకర్షించాల్సిన అవసరం లేదు. అసలు మనకు సంబంధం అనేది ఆకర్షిస్తుంది. ఒక్కొక్కసారి మనకు ఏమాత్రం దాని గురించి దానికోసం మనం రాలేదు, అది మన మైండ్లో లేదు ఆ పర్టికులర్ టైంలో. అన్ఎక్స్పెక్టెడ్గా సంథింగ్ విల్ క్యాచ్ యువర్ ఐ. అండ్ వాట్ ఈస్ దట్? యా, దట్ కెన్ మీ ఎనీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైఎస్ రాజశేఖర్ గారు పోయినప్పుడు ఒక లైవ్ వచ్చింది. ఆయన ఫ్యూనరల్, ఆయన బాడీ పెట్టారు. ఆల్ ది బిగ్ షాట్స్ మొత్తం అందరూ స్టేట్లో ఉన్న సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద లీడర్స్ కానీ అందరూ వస్తున్నారు. నేను చూస్తున్నప్పుడు నేను వీళ్ళందరినీ వదిలేసి ఒక స్టాఫ్ అతను అప్పుడప్పుడు కొంచెం పర్ఫ్యూమ్ చల్లుతున్నాడు. ఆయన ఎవరో చూడరు అక్కడ. నేను వాడికి అట్రాక్ట్ అయ్యాను. ఆడి బాడీ లాంగ్వేజ్ అంటే ఆడు ఒక రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప ఆయన్ని ఇంతంత పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు నేను కూడా అదే పోడియం మీద ఉండి నేను ఏదో చేస్తున్నా అని వాడికి ఒక సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఆపాదించేసుకుని చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు. సో నేను వాడికి అట్రాక్ట్ అయ్యాను. నన్ను ఆకర్షించింది ఎవరంటే ఈ పెద్ద పెద్ద లీడర్స్ సెలబ్రిటీస్ని వదిలేసి వాడి బాడీ లాంగ్వేజ్ వస్తున్నాను నేను. అది నాకు తెలిసి ఎవడో చూసి ఉండడు, మేబీ ఐఎమ్ సెయింగ్, యూనో. సో అది ఎవడ అసలు ఆలోచించాడు అలాంటి దానికి ఎవడన్నా అట్రాక్ట్ అవుతున్నాడు. ఎందుకంటే నన్ను చూసిన కొద్దీ నాకు ఆడ హీరో అయిపోయాడు పర్టికులర్ టైంలో. ఎందుకంటే ఇదంతా ఎక్స్పెక్టెడ్. వైఎస్ జగన్ ఆబ్వియస్లీ ఫాదర్ పోయారు అని సాడ్గా ఉన్నట్టు అందరూ వచ్చి అది చూస్తాను, అది అందరూ వస్తారని తెలిసిన. ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నాకు. అన్యూజువల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్. దట్స్ ట్రూ. అలాంటి క్యారెక్టర్స్లో ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో ఆకర్షణ అనేది అంటే అతను మందగాడ కాదు, అతను పవర్ఫుల్గా కాదు, ఒక పర్టిక్యులర్ విషయంలో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వచ్చింది. నా ఫోకస్ అక్కడికి వెళ్ళిపోయింది. సో సిచ్యువేషన్ క్రియేటెడ్ ఆకర్షణ దేర్. పర్టిక్యులర్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అది. రెండోది ఏంటి, ఒక క్షణక్షణంకి నంది అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది నెల్లూరులో. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. ఆయనకి నెల్లూరుతో ఏదో కనెక్షన్ ఉంది. అయితే ఈజ్ ఫ్రమ్ దేర్. ఆయన బేస్ని చూపించుకోవడానికి అక్కడ పెట్టుకున్నాను. పార్టీ ఆ లోకల్ని ఇంప్రెస్ చేయడానికి పెట్టుకున్నారని నా నమ్మకం. సరే వెళ్ళాము. జయలలిత గారు చీఫ్ గెస్ట్. ఒక ఓపెన్ గ్రౌండ్. జయలలిత, అఫ్కోర్స్ జనార్దన్ రెడ్డి గారు, పెద్ద క్రౌడ్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. జనం మేము అందరం కూర్చొని ఉన్నాం స్టేజ్ మీద. అక్కడ కొంచెం దూరంలో ట్రైన్ ట్రాక్ ఉంది. ఆ ట్రైన్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు. ఇంతమంది జనాన్ని చూసి ఆ ట్రైన్ డ్రైవరు ఆడు కేర్ఫుల్గా ఉండటానికి వాళ్ళు అని పెట్టడం మొదలెట్టాడు. సరే, అప్పుడు వీళ్ళు జయలలిత గారు స్పీచ్ ఇస్తున్నారు. నేను నెల్లూరుకి నాకు ఎంతో ఇది ఉంది, తెలుగు ఇండస్ట్రీకి అలా నేను అలా మాట్లాడుతాను. కీ మూమెంట్ ఆ పేరు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకో ట్రైన్ మళ్ళీ ఆ పేరు. అలాగే 2-3 సార్లు వచ్చాక ఎవరు ఏ లీడర్ మాట్లాడుతున్నా జనాలకి బోర్ కొట్టినప్పుడు వాళ్ళు అంట మొదలెట్టారు. సో టోటల్ మొత్తం ఈవెంట్ అంతా కూకి అట్రాక్ట్ అవుతున్నారు. అప్పుడు అది అసలు స్క్రిప్ట్లో లేదు. అది వాళ్ళు అంత ట్రై చేసి ఎవరు గవర్నమెంట్ వాళ్ళు క్లీన్ చేసి ఇది పెట్టి అది పెట్టి అన్నీ చేశారు. కానీ ట్రైన్లో వచ్చే డ్రైవర్ ఏం ఆలోచిస్తాడు అనేది వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. మొత్తం ఈవెంట్ అంతా ఇట్ బికేమ్ ఎ కామెడీ బికాస్ ఆఫ్ ద కూ. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వేరియస్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను రాఘవేంద్రరావు గారి ఒక సినిమా చూశాను, నాకు పేరు గుర్తురాట్లేదు. శ్రీదేవి గారు వచ్చారు సీన్లోకి. ఒక షార్ట్ స్కర్ట్ వేసుకుని అది వచ్చిన తర్వాత అది చెప్తుంది ఏదో మాట్లాడారు క్లోజ్ అప్పుడు. నాకు ఇరిటేషన్ వచ్చేస్తాను. ఎందుకు ఇరిటేషన్ వచ్చేస్తుంది?
లాంగ్ షాట్లో ఎంటర్ అయినప్పుడు శ్రీదేవి గారి తొడలకి నేను ఆకర్షితున్నాను. నన్ను ఆకర్షించి తర్వాత చూపెట్టట్లా. అంటే చాక్లెట్ చూపించి ఇచ్చి దాచేసినట్టు. అందరూ చాక్లెట్ చూపించి దాచేసుకుంటే ఎంత కోపం వస్తుందో అంత కోపం వచ్చింది. అది చూపించలేదు అనుకోండి, సపోజ్ అది దట్ ఈస్ వేర్ అది క్లోజప్లో వచ్చి అంత అయిపోయింది, వెళ్ళేటప్పుడు చూపెడితే అది దొరికేది. అది అక్కడ ఎడిటర్ మిస్టేక్ అది. యూనో, సో ఏ థింగ్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి ఎప్పుడు అనేది. ఇప్పుడు మైండ్ స్పేస్ ఉంది, 2 గంటలు నెల్లూరులో అక్కడ ఉంటే కూ అనేది మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్. ఏంటి ఎంతవరకు నాకు గుర్తుండటానికి రీజను కూ. అది జయలలిత గారు కాదు, జనార్దన్ రెడ్డి గారు కాదు, క్షణక్షణం కాదు, నా మెమరీలో నిలిచిపోయింది ఇంతవరకు. బికాజ్ అట్రాక్టెడ్, నన్నే కాదు మొత్తం అంతా అట్రాక్టెడ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద ఎవరైతే ఇచ్చారో ఈవెంట్కి వాళ్ళు కూడా లైఫ్ అంతా అది గుర్తుంచుకునేది ఆ కూమలం. సో ఏది మన ఎందుకు అట్రాక్ట్ చేస్తే ఎప్పుడు చేస్తుంది, దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. ఇట్ మైట్ చేంజ్. అంటే యూ కాంట్ హ్యావ్ అ ప్యాటర్న్ ఫర్ ఇట్. ఇంపాసిబుల్. బికాజ్ కాదు, ఇక్కడ చూస్తుంటే మీ విషయంలో ఇక్కడ అన్ని డిజరప్టివ్ థింగ్స్ హ్యావ్ బీన్ అట్రాక్టివ్ టు యూ. ఒక ఐ మీన్ మేబీ నా ఎగ్జాంపుల్ అట్లా వచ్చి ఉండొచ్చు. ఇది ఐ థింక్ ఇట్ కెన్ బి వెరీ ప్రెజెంట్, ఇట్ కెన్ బి సంథింగ్. ఇప్పుడు మోస్ట్ అంటే డిస్రప్టివా లేకపోతే ఒక ఈవెంట్ అంటే మన పర్టిక్యులర్ మైండ్ స్టేట్లో మన అట్రాక్షన్ అనేది ఏంటి, ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అట్రాక్ట్ చేయదు. బికాజ్ ఆల్రెడీ వీ నో వాట్ ఈస్ గోయింగ్ టు సీ. అట్రాక్షన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్ నుంచి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయిని చూసారు అనుకోండి, అమ్మాయి అందం అట్రాక్ట్ అవుతుంది. ఆల్రెడీ మీకు చాలా అందమైన అమ్మాయిని చూడబోతున్నారు, ముందే ప్రిపేర్ చేసి వెళ్తే ఐ డౌట్ థింక్ అట్రాక్షన్ విల్ వర్క్ ఇన్ ద సేమ్ వే. బికాజ్ మైండ్ ఇస్ ఆల్రెడీ ట్యూన్ టు దట్. అదే. సో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఎవరు అందమైన అమ్మాయిని చూడడానికి వెళ్తున్నా అనుకోకూడదు, అప్పుడు అట్రాక్ట్ అవుతారు యాక్చువల్గా. అంటే అది బికాస్ ద వెరీ ఫ్యాక్ట్ మీరు పెళ్లి చేసుకోబోతున్నారంటే అందంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి అనుకోకపోవటం మీద అది డిపెండ్ అవుతుంది. ఇవన్నీ సర్ప్రైజ్ అట్రాక్షన్స్. సో ఈవెన్ ఇప్పుడు ఒక పర్టిక్యులర్ చోట నేను మొన్న ఒక బార్లో కూర్చున్నాను, ఒకరితో మాట్లాడుతున్నాను, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను. సడన్గా ఒక మ్యూజిక్, ఒక పర్టిక్యులర్ మ్యూజిక్ వస్తుంది, అమ్మాయి ఏదో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మాటల కన్నా నాకు ఆ మ్యూజిక్ ఎక్కువ నచ్చింది. సో నేను ఇంటర్నెట్ నటిస్తా ఆ మ్యూజిక్ నేను వింటున్నా, విచ్ మీన్స్ ఐఎమ్ అట్రాక్టెడ్ టు ద మ్యూజిక్ నౌ, ఆ పర్టిక్యులర్ కాంటెక్స్లో. యూనో, అండ్ సో అట్రాక్షన్ ఈజ్ ఎ వెరీ సెన్సరీ థింగ్. అంటే మీకు మైండ్లో మీకున్న సెన్సెస్, ఐకి మీకు అపీల్ చేసిందా, ఇయర్స్కి చేసిందా, లేకపోతే ఒక మీ సెన్సరీ ఆర్గన్స్కి చేసిందా, లేకపోతే ఒక వేరే వేరే కారణాలు ఉండొచ్చు. బట్ ఇట్ ఈజ్ సంథింగ్ ఆల్మోస్ట్ ఇన్వాలంటరీ. మీరు కాన్షియస్గా అట్రాక్ట్ అవ్వరు. ఇప్పుడు సబ్ కాన్షియస్లీ ఇన్వాలంటరీ యూ గెట్ అట్రాక్టెడ్ టు థింగ్స్. సో ఇద్దరు వ్యక్తుల మధ్య సస్టైన్డ్ అట్రాక్షన్ ఆర్ సస్టైన్డ్ రెజొనెన్స్, దాన్ని ఏమంటారు? హౌ డు యూ అండర్స్టాండ్ దట్? సస్టైన్డ్ అట్రాక్షన్ ఐ సమ్హౌ ఫీల్ ఇట్ కెనాట్ హ్యాపెన్ బికాజ్ ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్షిప్ డెవలప్ అయిన తర్వాత ఐదర్ మీకు ఫిజికల్గా ఎక్కువ అంటే అన్లెస్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ వే, మీరు ఏదో మార్చేసి మీరు బట్టలు మార్చేసుకుని కంటిన్యూస్లీ యూఆర్ ట్రయింగ్ టు అట్రాక్ట్ అండ్ ఒక ఎఫర్ట్ పెడుతున్నారు మీ లుక్స్లో కానీ మీ బట్టల్లో కానీ మీరు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో చేసి ఒక సర్ప్రైజ్, ఒక థ్రిల్, ఒక క్రియేట్ చేయడానికి చేసినప్పుడు ఈవెన్ దట్ విల్ కమ్ అండర్ అట్రాక్షన్. కాన్స్టెంట్లీ ఐఎమ్ ట్రయింగ్ టు అట్రాక్ట్ అటెన్షన్ ఏదో చేసి. అది ఎంత ఎక్కువ ఫెమిలియారిటీ బిల్డ్ అయినప్పుడు ఆ అట్రాక్ట్ చేసే కెపాసిటీ అంత తగ్గుతూ ఉంటుంది. బికాజ్ ఓన్లీ సో మచ్ యూ కెన్ డూ, హౌ మచ్ కెన్ యూ డూ. దట్స్ ట్రూ. అదొకటి. రెండోది, అలాంటి అట్రాక్టేషన్ టాక్టిక్స్ బ్యాక్ ఫైర్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి. What the person has done might not be liked by the other person. In fact, backfire also. You know? Kani, I feel it is very important people constantly try to attract, because attraction is nothing but it is creating a social interaction. It could be with one person. It could be with the world. It could be with a group. It could be with anybody. Yeah. ఇప్పుడు నేను ట్విట్టర్లో పిచ్చిగా రాయటానికి అది మెయిన్ ఇంటెన్షన్. I want to attract attention. కన్ఫెస్ చేసేస్తే అలాగా తెలిసిపోతుంది. నేను అన్ని కన్ఫెస్ చేస్తాను. నేను కన్ఫెస్ చేయను, నువ్వు గర్వంతో చెప్పుకుంటా. యా. సో మీరు ట్విట్టర్లో పెట్టేవన్నీ కూడా అన్నీ అట్రాక్ట్ చేయడం. ఐ వాంట్ టు అట్రాక్ట్ అటెన్షన్. ఇప్పుడు అది చేస్తున్నారని తెలిసి కూడా సపోజ్ అది అమ్మాయి అబ్బాయి మధ్య కావచ్చు, ప్రపంచానికి మీకు మధ్య కావచ్చు, ఊరికే అటెన్షన్ గ్రాబింగ్ కోసం చేస్తున్నారని తెలిస్తే అట్రాక్షన్ ఉంటుందా, పోతుందా? విల్ ఇట్ స్టిల్ అట్రాక్ట్ ఆర్ దట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ వాట్ యు డు? అదే వాళ్ళు కూడా చాయిస్ లిమిటెడే కదా. ఆడు దీనికోసం చేస్తాడు, కానీ చేసినా కూడా మిగతా వాళ్ళు ఈడే బెటర్ అంటే ఇంకా అట్రాక్టివ్గానే ఉంటుంది. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ అగైన్. సో మాంత్రికుడి ప్రాణాలన్నీ కూడా
చిలకలో ఉన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ గారి ప్రాణాలు ఆకర్షణ అంతా కూడా ట్విట్టర్లో ఉందంట. ప్రాణాలు కదా, నా కళ్ళేలు. మీ కళ్ళాలు ట్విట్టర్లో ఉన్నాయా? నడుపుతా అక్కడ. ఇట్స్ ఇన్ సోషల్ ఇంటరాక్షన్, సోషల్ మీడియా. యా, ఇన్ ఎవ్రీ విచ్ వే. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇప్పుడు నేను మీద మాట్లాడుతున్నప్పుడు కూడా ఐఎమ్ ట్రైంగ్ టు అట్రాక్ట్. యా, ద హోల్ పాయింట్ ఆఫ్ ఎనీ వన్స్ లైఫ్ టు మేక్ ఎ పాయింట్ ఈస్ టు అట్రాక్ట్. దట్స్ అట్రాక్షన్, ఆకర్షణ. యా, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆకర్షణ అని యూజ్ చేసేది ఎక్కువగా ఇట్స్ బీన్ యూస్డ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ లస్ట్ఫుల్, అంటే కామంతో కూడిన పరిస్థితులకి వాడుతూ ఉంటారు. ఎక్కువ ఆకర్షణీయంగా ఉండకూడదు, ఆకర్షణ. మేబీ ఇట్ మైట్ బి యూజ్ బికాస్ దే టాక్ అబౌట్ దట్ సబ్జెక్ట్ ఎ లాట్. కానీ ఇప్పుడు అయస్కాంతం ఆకర్షణ అంటే ఎనీథింగ్ అట్రాక్ట్స్, మ్యాగ్నెటిజం. ఇప్పుడు నాకు ఒక పర్టిక్యులర్ టైంలో కేసీఆర్ లుక్స్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఇలియానా అని పెట్టాను. అవును. దానికి ఏమో ఏంటి ఎలా అంటాడు అది అన్నారు. నేను అందం అనేది అట్రాక్ట్ చేస్తుంది. సో అట్రాక్షన్ ఈజ్ ద మెయిన్ పాయింట్, బ్యూటీ ఈజ్ సెకండరీ. కేసీఆర్ అట్రాక్ట్స్ మీ విత్ ద పర్సనాలిటీ, విత్ హిస్ డిమీనర్. సో నేను దానికి ఏమి ఇచ్చాను ప్రూఫ్, ఇలియానాది 3 నిమిషాల పాట కూడా నేను మొత్తం చూడలేకపోవచ్చు. కేసీఆర్ మాట్లాడుతూ ఉంటే 3 గంటలు చూస్తున్నా, లైటింగ్ లేకుండా, కెమెరా వర్క్ లేకుండా, కేవలం ఆయన ఫేస్ని. ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ, ఆ కొన్న డైనమిజం తోటి ఈజ్ అట్రాక్టింగ్ మీ. దట్ ఈస్ ద రీజన్ ఐ యామ్ కంపేరింగ్. ఓకే, సో ఇన్ ద కాంటెక్స్ట్ ఎస్. కానీ ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ అంటే మీరు ఒక వీసీఆర్ కదా, ఐ మీన్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ల్యాప్టాప్, ఒక స్మార్ట్ ఫోను, దాన్ని అందంగా ప్యాకేజ్ ఎందుకు చేస్తారు? దాని ఫంక్షన్ అనేది మీరు ఫోన్ చేయొచ్చా, మెసేజ్ చేయవచ్చా, రకరకాలు చేస్తూ ఉంటుంది. మరి దానికి ఎందుకు? మీ కంటిని ఆకర్షణ చేయడానికి ప్యాకేజింగ్ ముఖ్యం. సో అప్పుడు ఇప్పుడు ద నేచర్ వాంట్స్ మెన్ అండ్ విమెన్ టు కోపులేట్ సో దట్ దే క్రియేట్ ఆఫ్ స్ప్రింగ్. కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పీసీస్కి కిడ్స్ పుట్టాలి. రైట్. But why would they do it? They'll do it for 2 reasons. One is they will get a sexual orgasm, which is an incentive. దాని దగ్గర తీసుకెళ్ళడానికి అట్రాక్షన్ ముఖ్యం. అది ఇనిషియేట్ చేయడానికి అట్రాక్షన్, అండ్ ద డీడ్ ఈజ్ ఫర్ ద ఇన్సెంటివ్. ద బై ప్రోడక్ట్ ఈజ్ ద చిల్డ్రన్ని బై ప్రోడక్ట్ చేస్తారు అంతే ఆబ్వియస్లీ. ఎందుకంటే వాళ్ళు పర్టికులర్ టైంలో వాళ్ళు సెక్స్ చేసినప్పుడు దే డోంట్ లుక్ ఫర్ ద చిల్డ్రన్. అది వస్తుంది ఒక బై ప్రోడక్ట్గా. ఇవాళ పిల్లల్ని పుట్టిద్దాం అందుకని చేద్దామని ఎవడు చేయడు, అట్లీస్ట్ నేను చేయను. ఓకే, అప్పుడు అట్రాక్షన్ ఎలా వస్తుంది అక్కడ? మీకు ఒక ఉమెన్ ఉంది, ఫస్ట్ ఉమెన్కి బ్రెస్ట్ ఉంది, దెన్ ద బ్రెస్ట్ బికమ్ మన ఐఫోన్ స్మార్ట్ ఫోన్ ప్యాకేజింగ్ లాగా బ్రెస్ట్ ఒక ప్యాకేజింగ్ ఉంటుంది. అది గాడ్ చేశాడు. స్మార్ట్ ఫోన్ అనేది యాపిల్ వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ గాడ్ ఏం చేశాడంటే మెన్ అట్రాక్ట్ చేయడానికి, కోపులేషన్ అండ్ బై ప్రోడక్ట్ ఆఫ్ బేబీస్ క్రియేట్ చేయడానికి విమెన్ని ప్యాకేజ్ చేశాడు విత్ ద బ్రెస్ట్ అండ్ నడుము అండ్ థైస్ అండ్ ఆల్ దట్. బేసిక్గా ఒక అందమైన అమ్మాయిని తయారు చేశాడు. అందమైన అమ్మాయి ఎందుకు అందం అని ఉండదు అనేది అది అట్రాక్టివ్ ఫీచర్స్ అంటారు. అట్రాక్టివ్ ఫీచర్స్ అని మీరు ఒక ప్రోడక్ట్ని పెడతారు, దాన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ఫీచర్స్ అని పెడతారు కదా. ఈ కార్కి ఇలాంటి హెడ్లైట్స్ ఉన్నాయి, ఇలాంటి ఇది ఉంది, దాని బంపర్ ఇలా ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్, అట్రాక్టివ్ ఫీచర్స్ టు ద ప్రోడక్ట్ అని ఏదైతే ఒక మ్యానుఫ్యాక్చరర్ చేస్తాడో, దేవుడు అనే మ్యానుఫ్యాక్చరర్ అమ్మాయికి బ్రెస్ట్, థైస్, నడుము అన్నీ ఇచ్చాడు. అబ్బాయిలకి ఏమి ఇచ్చాడు? అబ్బాయిలకి అమ్మాయిలు ఏమి నచ్చితే ఇచ్చాడు. నాకు తెలియదు, నేను అమ్మాయిని కదా కాబట్టి నాకు తెలియదు. అసలు ఆ కోణం కూడా అటువైపు కూడా వెళ్ళి ఆలోచించరే. నేను టైం వేస్ట్ చేసుకో. అది మీకు నా అంత ధైర్యం ఉంటే మీరు చెప్పండి. అమ్మాయిలు బట్ ఇది ఒప్పుకుంటారా లేదా? మ్యానుఫ్యాక్చరర్ ఫీచర్స్ ఇచ్చినట్టు దేవుడు అమ్మాయికి ఇచ్చాడు. అది కరెక్టా కాదా చెప్పండి. ఇప్పుడు గుండెల మీద చేసుకుని చెప్పండి. నేను అబ్బాయిని కాను కాబట్టి నేను చెప్పలేను. నాది కాపీ కొట్టేశారు మీరు. నేను మీ అడుగు జాడలు నడుస్తాను. సో ఆకర్షణ మీకు ఎంత సైన్స్ ఉందా? ఆకర్షణ ఇస్ ద బేస్ మోటివేషన్. నో, బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇస్, ఒక 100 మంది అమ్మాయిలు ఉంటే ఒకళ్ళనో ఇద్దరినో ఎలా ప్రేమిస్తారు? లేకపోతే ఒక 100 మంది అబ్బాయిలు ఉంటే ఒకళ్ళనో ఇద్దరినో ఒక అమ్మాయి వెళ్ళి ఎందుకు పెళ్లి చేస్తారు? దట్స్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఇప్పుడు అట్రాక్టివ్ ఫీచర్స్ అని బై డెఫినిషన్ విల్ యాక్చువల్లీ నాట్ మేక్ ద థింగ్ హ్యాపెన్. ఇట్ ఓన్లీ అట్రాక్ట్ అటెన్షన్. అటెన్షన్ అట్రాక్ట్ చేసిన తర్వాత యాక్చువల్ కాంటెంట్ అనేది అట్రాక్షన్ ఇస్ లైక్ ప్రమో నచ్చినంత మాత్రాన్ని సినిమా నచ్చాల్సిన అవసరం లేదు. ఇట్ ఓన్లీ అట్రాక్ట్ అటెన్షన్ టువర్డ్స్ ద ప్రోడక్ట్.
తర్వాత తనతో మాట్లాడిన తర్వాత దాని తర్వాత ఏంటి ఇది అది అని ఇలాంటి అన్నీ జరిగిన తర్వాత మెయిన్ ఈవెంట్ వస్తుంది. యూనో, సో సమ్ టైమ్స్ ఏ వెరీ గుడ్ లుకింగ్ ఫీచర్స్ ఉన్న అమ్మాయి షీ మైట్ కమ్ అక్రాస్ ఇస్ వెరీ బోరింగ్ అండ్ పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అది ఉండొచ్చు. అంత అట్రాక్టివ్ ఫీచర్స్ లేదు, వీ మైట్ గెట్ అట్రాక్టెడ్ మోర్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్ లేటర్. ఇప్పుడు మొన్న మీరు బార్లో కూర్చున్నప్పుడు అమ్మాయి అందంగా లేదా, మ్యూజిక్ ఇంకా బాగుందా? అమ్మాయి అందంగా ఉంది, అమ్మాయి మాట్లాడే మాటలు కన్నా మ్యూజిక్ బెటర్గా ఉంది. అప్పుడు నేను ఐస్ తోటి అమ్మాయిని అట్రాక్ట్ అయ్యి చెవులతో వేరేదేదో అట్రాక్ట్ అయ్యాను. సో అలా మీరు ఇలాగ నాకున్న బహుళ సెన్సెస్ని నేను ఇలా వాడుకున్నాను, చేసి వాడతాను. సో అప్పుడు అమ్మాయి మాట్లాడే ఎక్స్ప్రెషన్స్ బట్టి ఎక్కడ నన్ను రియాక్ట్ అవ్వాలని కోరుకుంటుందో అక్కడక్కడ నేను ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను. అది కూడా చేశారు. మూడోది బాగుంది. మీలాగా మీ అంత ఫాస్ట్గా అందరూ ఉండరు కాబట్టి, మీకు అంత తెలియలేదు, మీ అంత తెలివిగా ఉండరు కాబట్టి మీరు ఒక మూఢ నమ్మకాలు ఒక. సో పెంపకం, సోషలాజికల్ ఫ్యాక్టర్స్, మీరు స్మార్ట్ ఫోన్స్ అన్నిట్లో కూడా దాదాపు ఒకటే ఫీచర్స్ ఉంటాయి మ్యానుఫ్యాక్చరర్ వైపు నుంచి, మోర్ ఆర్ లెస్. దానిలో కొంచెం రిఫైన్మెంట్, కొంచెం తేడాలు ఉండొచ్చు తప్ప. వాట్ యూ థింక్ ఆర్ దోస్ 3-4 థింగ్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ a person's taste in getting attracted? See, taste, it is definitely has a correlation. ఎందుకంటే మీకు acquired taste అని ఉంటుంది. acquired taste అంటే మీరు మ్యూజిక్లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈవెన్ అమ్మాయిల విషయంలో కూడా ఒక రీసెర్చ్లో మీ టీన్స్లో అందం అనేది వేరే వాళ్ళకి వేరేగా నచ్చుతుంది. కొంతమందికి సన్న అమ్మాయిలు ఇవ్వచ్చు, కొంతమందికి ఇలా ఇష్టం ఉండొచ్చు. అదంతా కూడా ఎక్కడో మీరు టీన్స్లో ఫస్ట్ టైం మీకు ఫార్మేటివ్ ఇయర్స్లో ఎవరైతే ఉమెన్ అట్రాక్టివ్గా కనిపించారో రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ వాళ్ళు బెంచ్ మార్కులుగా పెట్టుకుంటారు అనేది ఒక థియరీ ఉంది. యూనో, ఇట్ సౌండ్స్ ట్రూ ఓన్లీ బికాస్ వెన్ ఫస్ట్ టైం నేను టీన్స్లో అట్రాక్ట్ అయిన విమెన్నే నాకు ఇంకా గుర్తుంటారు. ఒకటి. రెండోది, వాళ్ళ బాడీ టైప్స్ ఐ లైక్ దెమ్ ఈవెన్ నౌ. సో వాళ్ళు బెంచ్ మార్క్ అయిపోయారా లేకపోతే నా టేస్ట్ ఇదే కన్సిస్టెంట్గా ఉంటుందా అనేది డిబేటబుల్ పాయింట్. బట్ ఐ థింక్ ద రీసెర్చ్ హ్యాస్ ఎ పాయింట్. అదే ఆ కోర్ అలాగే ఉంటుంది. ఆ కోర్. సో అప్పుడు నేను అలాంటి చోట ఆ అమ్మాయిని చూడకుండా వేరే అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి ఉంటే మొత్తం వేరే వాళ్ళు అయిన ఛాన్స్ ఉంది. అదే విచ్ ఇస్ ద సేమ్ థింగ్ విత్ ఎనీథింగ్ విచ్ ఇస్ కాల్డ్ అన్ అక్వైర్డ్ టేస్ట్. అది ఆల్కహాల్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఎనీథింగ్ విత్ విచ్ ఇస్ సెన్సరీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ యూ హియర్ అవ్వచ్చు. ఇప్పుడు నేను క్లాసికల్ మ్యూజిక్ ఎప్పుడు వినలేదు కాబట్టి ఐ ఆల్వేస్ లివ్డ్ ఆన్ ఇళయరాజా. సో ఐ డోంట్ లైక్ క్లాసికల్ మ్యూజిక్. సో దట్ ఈస్ కాల్డ్ అక్వైర్డ్. సో ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ ఒక అక్వైర్డ్ టేస్ట్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన దానికి మీరు ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీ ఫస్ట్ అట్రాక్షన్ ఎలా ఉండేది కొంచెం వర్ణిస్తారా? ఎప్పుడు మీరు బహుశా ఏ రామోయిజంలో, ఏ పుస్తకంలో యూ హ్యావ్ నెవర్ డిస్క్రైబ్డ్ యువర్ ఫస్ట్ లవ్? ఫస్ట్ లవ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ కమ్స్ అండర్ అట్రాక్షన్. అదే అంటే విజువల్ అట్రాక్షన్. విజువల్ అట్రాక్షన్ రైఫిల్ గురించి చెప్పారు. రైఫిల్ విజువల్ అట్రాక్షన్ అనేది ఫస్ట్ నేను పంజాబ్ మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక కిటికీ ఉండేది. ఆ కిటికీ నుంచి పక్క ఇంట్లో ఒక అంటే డబుల్ స్టోరీడ్ హౌస్, బాల్కనీలో ఒక అమ్మాయి తలస్నానం చేసుకుని షీ యూస్ టు టవల్తో డ్రై హర్ హెయిర్. అది నేను కిటికీ సందులోని చూసాను అమ్మాయిని. సో నాకు కాన్షియస్ మెమరీలో దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ అట్రాక్టెడ్. ఫేస్ కూడా క్లియర్ కనిపించింది కదా అసలు యాక్చువల్గా. సో అప్పుడేంటి, ఫేస్ చూస్తే నచ్చిందా లేదా ఐఎమ్ నాట్ షూర్. ఆ పర్టిక్యులర్ థింగ్లో కిటికీ సందులోంచి ఉన్న ఫ్రేమ్లోంచి ఆ డిస్టెన్స్ ఆఫ్ ది బాల్కనీ, ఆ బాల్కనీ కలరు, ఈ మధ్యలో ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఒక సినిమాటిక్ ఫ్రేమ్లో ఉండింది అది. అఫ్కోర్స్ ఐ వాజ్ నాట్ ఏ ఫిల్మ్ మేకర్ అట్ దట్ టైమ్, కానీ విజువల్ అనేది ఫ్రేమే. అటు సినిమా ఫిల్మ్ మేకర్ అన్నా అయినా కాకపోయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవెన్చువలీ విజువల్ విల్ క్రియేట్ అన్ ఎమోషన్. సో అది ఒక కాంబినేషన్ ఆఫ్ ఫీచర్స్. అమ్మాయి కూడా కాదు, అదే డైరెక్ట్గా నా రూమ్లో ఉండి చేస్తే నాకు అది అట్రాక్ట్ అవ్వకపోవచ్చు. ఒకవేళ సపోజ్ సేమ్ అమ్మాయి ఇంత దగ్గరగా ఆ సందర్భం దాక్కుని చూస్తున్న దాంట్లో ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద అలైన్మెంట్ ఆఫ్ ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ దట్ కాజ్ దట్ అట్రాక్షన్. కరెక్ట్. బట్ యూ డిడ్ంట్ హ్యావ్ అట్రాక్షన్ టువర్డ్స్ సత్య? Lots. Yeah, because Satya also, because Satya was like, she was a very rich girl. She was the only person who had a car. Me own rich girl. So and I used to feel very low of myself at the time. As nannu evaru అమ్మాయి చూడదు అని నేను ఫిక్స్ అయిపోయాను. అప్పుడు నాకు ఆల్మోస్ట్ నేను అందుకోలేని ఒక దేవత అనేది నా ఫీలింగ్ సత్య మీద. సో నేను సత్య కాదు, సత్య కార్కి అట్రాక్ట్ అయ్యాను.
సత్య కార్ డ్రైవర్ కూడా అట్రాక్టివ్ అండి. ఎనీథింగ్ పేరుకి అట్రాక్టివ్ అండి. ఎక్కడన్నా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసెంట్ రోడ్లో వెళ్తే సత్య బ్యాంగిల్ స్టోర్ అంటే ఆ పేరుకి అట్రాక్టివ్ అండి. ఇట్ హ్యాపెన్స్. యా, సో ఐ థింక్ అది. So the very sound, the visual, the word, everything is about that. It kind of. It is the aura she had. Yeah, but it is, not the physical attributes. Satya andanga at undadu. At time, no, I was first. I never used to think sexually about women. At time, no. Ante inka anta jnanam raaledu aa time ki. Appudu inka I was a romantic. Yeah. So romantic o amantic o gaani. Yeah. Andanga undeda avade. Yes, she was very, very beautiful. Yeah. Can you describe her? Describe. అంటే కళ్ళు కలువల్లా ఉండేవి, నవ్వుతే గులాబ్ పూలా ఉండేది. She just used to fill me with happiness. Just the sight of her. Yeah. Because of the car and even driver. Her car. No, I don't think it's about the car. But అంటే కార్ ఏం చేసేది అంటే ఒక డిస్టెన్స్ ఇచ్చేది. ఆమె నడిచి వస్తా ఉంటే ఒకలాగా ఉంటుంది. కార్లో వస్తున్నప్పుడు ఏదో ఒక రాణి, నేను ఒక బానిసో లేకపోతే ఒక మామూలు కామన్ మ్యాన్ రోడ్డు మీద ఒక రాణి గారు వెళ్తూ ఉంటే చూస్తున్న ఎఫెక్ట్ ఇచ్చేది ఆ కార్. సో ఫస్ట్ నేను అసలు ఫిలాసఫీలో విపరీతంగా స్టడీ చేసిన ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేయడానికి. అంటే నా దగ్గర అందం లేదు, డబ్బు లేదు, నా దగ్గర స్టేటస్ లేదు, ఎలాగ నేను ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి అనే దానికి నేను కష్టపడి ఇంటెలిజెన్స్ ఫిలాసఫీ అంతా నేను డెవలప్ చేసి ఆ రోజులో లాంగ్ హ్యాండ్లో 35 pages ఒక ఫిలాసఫికల్ ఐడియా రాశాను. ఆరిజిన్ ఆఫ్ ద ఐడియా అంటే గాడ్ గురించి, అసలు ఏంటి గాడ్ అనేది రాశారు మీరు. రాసి తనకిస్తే అమ్మాయి ఒక పేజ్ కూడా చదవాల. ఒక పేజీలో బోరు కొట్టింది దానికి. సో అది నా ప్రేమ కథ అది. సో చాలా సందర్భాల్లో ప్రేమ కథ ఇప్పుడు నేను తన్ని ఆకర్షించడానికి నేను ఒక ఫిలాసఫికల్ ట్రియేటైజ్ రాసిన ఆకర్షణ పనిచేయలేదు కానీ ఫిలాసఫీ ఉండిపోయింది. ఎక్కడో ఉపయోగపడింది అది. అట్లీస్ట్ రాముయిజం చెప్పడానికి ఉపయోగపడింది. సో షీ హ్యాడ్ యాక్చువల్లీ వెరీ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యువర్ లైఫ్. Obviously. I would say influence is not the point. I would say I definitely think తనని ఆకర్షించడానికి నేను చేసిన చాలా పనులు ఆ టైంలో, అవుట్ ఆఫ్ విచ్ ఫిలాసఫీ ఇస్ వన్. మార్షల్ ఆర్ట్స్ నేను నేర్చుకుంది తన కోసం, నా కరాటే విన్యాసాలు చూపించడానికి. ఇప్పటికైనా అర్థమైందా? రౌడీలతో కలిసి గ్యాంగులతో కూడా ఆకర్షించడానికి ట్రై చేశాను. సో లాట్ ఆఫ్ మై లైఫ్ తనను ఆకర్షించడానికి చేసే చాలా ప్రయత్నాలు నా లైఫ్లో బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో ఒక విధంగా చూస్తే షీ ఈజ్ యువర్ సోల్మేట్. Soulmate I don't know is the right word. No, because she triggered so much in you which carried you through your life. Yeah, soulmate is not the right word, but I would think she was the instigator, like a trigger point of. What is soulmate? Ante just oka red line. Soulmate ante you are still connected. I'm saying tana thoughts na thoughts okate, ma bhavalu okate, almost me iddaram వేరైనా, మా భావాలు ఒకే, మా ఇద్దరు శరీరాలు వేరైనా మేము ఒకరే. ఐ మీన్ దట్ ఈస్ వాట్ ఐ థింక్ సోల్మేట్ ఇస్ అబౌట్. అలా ఎవరితో అనిపించలేదు? యు నెవర్ ఫెల్ట్? నెవర్. నాట్ ఈవెన్ విత్ ఎనీ ఆఫ్ యువర్ నోషనల్ ఫిగర్స్? మీ వర్చువల్ విమెన్ అంద ఎవరు? నో. ఓకే, నౌ మూవింగ్ ఆన్. కమింగ్ బ్యాక్ టు see the moment they become you don't get attracted. కమింగ్ బ్యాక్ టు అట్రాక్షన్. ఒక సందర్భంలో మీరు చెప్పారు ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, ఆవిడ ఒకసారి పగలబడి నవ్వుతే వెనకాల కొండనాలు కనిపించాయి. కరెక్ట్. అది అట్రాక్షన్ పోతుంది కదా టపాకని. ఎందుకంటే మనకు దట్ ఈస్ నాట్ హౌ ఐ వాంట్ టు సీ. సో ఇన్ సమ్ మెనీ ఇన్స్టెన్సెస్ యాక్చువల్లీ ఆకర్షణని ఆకర్షణగా ఉండనిస్తే అది అక్కడ ఉంటుంది, కానీ దాన్ని పర్సూ చేసి వెళితే చాలా సందర్భాల్లో టాప్ అని తగులుతుంది. ఉదాహరణకి వాళ్ళ గొంతు బాగుండకపోవచ్చు, కరెక్ట్, వాళ్ళు మాట్లాడే కంటెంట్. నేను ఒకసారి విజయవాడలో ఒక శైలజ థియేటర్ అని ఉంది విజయవాడలో. శైలజ థియేటర్లో ఒక జస్ట్ ఇంటర్వ్యూలో ఒక అమ్మాయిని చూశాను కొంచెం దూరం నుంచి. ఐ ఫెల్ట్ సో అట్రాక్టెడ్ టు హర్. అది ఏంటో దానికి ఏమి లాజిక్, దానికి ఏమి ఒక అంటే అది మీ స్టేట్ ఆఫ్ మైండా అమ్మాయా లేకపోతే ఆ పర్టిక్యులర్ మూమెంట్ అదే ఇంకో చోట చూస్తే అవ్వకపోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఆ కిటికీ సందులోంచి చూసిన ఎఫెక్ట్కి తను అప్పర్ ఫ్లోర్ కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే ఉండకపోవచ్చు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే దట్. ఆ పర్టిక్యులర్ శైలజ థియేటర్లో ఇంటర్వెల్లో అమ్మాయిని చూసి సినిమా అవ్వకుండా నేను బయటకు వచ్చేసి అమ్మాయి కోసం వెయిట్ చేసి తనని ఫాలో చేశాను. ఐ జస్ట్ వెంట్ ఆన్
తను బస్సు ఎక్కితే నేను బస్సు ఎక్కి అది ఇది. సో ఏంటి చేసింది మొత్తానికి, తను బయటకు వచ్చి అక్కడ బీసన్ రోడ్లో అక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ బస్సు ఎక్కి నేను ఆ బస్ మేబీ ఒక 2-3 hours I was just following her. There's nothing I am expecting. అమ్మాయి తెలియ లవ్లో పడిపోవాలి లేకపోతే దాని తర్వాత మర్చిపోయాను తర్వాత ఆ రోజు రాత్రి. బట్ 3 hours of my life happened because of the attraction. ఆ ఇంటర్వెల్ పాయింట్లో చూసిన ఒక్క మూమెంట్లో వచ్చిన ఆకర్షణ 3 గంటల నా జీవితాన్ని అలా తీసుకెళ్ళింది. అండ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. And I'm sure many people will feel that. I'm not the only one. అది అట్రాక్షన్ అనేది ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అది బేసిక్లీ వాట్ ఎవర్ ఎందుకంటే మీ అటెన్షన్ని తీసుకున్నప్పుడు మీ మైండ్ స్పేస్ ఆక్యుపై చేస్తున్నారు. అప్పుడు ఆ 3 గంటలు నాకు ఇంజనీరింగ్ లేదు, ఇది లేదు, అది లేదు, అమ్మాయి ఒకటే, ద హోల్ వరల్డ్ ఈజ్ దట్ గర్ల్. ఆ టైంలో అట్రాక్షన్ ఎవరైనా ఎలా ప్రాసెస్ చేయాలి? ఎలా ప్రాసెస్ చేయాలి అంటే దూరంగా ఉంది, ఇంటర్వెల్లో ఉంది, 3 గంటలు మీరు ఆలోచిస్తున్నారు. ఆబ్వియస్లీ ది నెక్స్ట్ ఇన్స్టింక్ట్ విల్ బీ టు గో అండ్ గెట్ క్లోజ్, మాట్లాడాలను, మాట కలపాలని ఏదో. అది జరగకపోవచ్చు అన్ని సందర్భాల్లో. జరగకపోతే హౌ డు యూ ప్రాసెస్? But that's what I'm saying. How do you deal with it? Like I told you already, అమ్మాయిని పొసెస్ చేసేయాలి లేకపోతే వెళ్ళాలి మాట్లాడాలి అనేది కూడా లేదు నాకు. I just like the thought of just watching her. That is good. Yeah. That's good enough. But అలా లేని సందర్భాల్లో when you have that need it is going beyond attraction. So అప్పుడు అదే ఇందాక చెప్పాను. అట్రాక్షన్ అనేది ఇట్ ఈస్ డ్రాయింగ్ యువర్ అటెన్షన్. దాని ప్రోగ్రెస్ అనేది ఇట్ విల్ స్టార్ట్ విత్ ఇంట్రాక్షన్. ఇంట్రాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అట్రాక్షన్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రమో అండ్ ఎ ఫిల్మ్. ప్రమో మూవీని అట్రాక్ట్ చేస్తుంది, మూవీకి వెళ్ళారంటే స్టార్ట్ అయిన తర్వాత ప్రమో ఇంకా హెల్ప్ చేయదు కదా. దెన్ ద మూవీ హెస్ టు స్పీక్. సో అట్రాక్షన్, ఇంటరాక్షన్, తర్వాత అవుట్రాక్షన్. యా, డిపెండ్స్ ఆన్ వాట్ హ్యాపెన్స్. ఐఎమ్ ష్యూర్ మెనీ పీపుల్ హ్యావ్ రిటన్ బుక్స్ ఆర్ వండర్డ్ అబౌట్ దిస్. అసలు ఇద్దరు మనుషుల్ని కలిపే ఆ కోర్ ఎక్కడి నుంచి వస్తుంది? సోషలాజికల్ ఫ్యాక్టర్సా, పెంపకమా, చిన్నప్పుడు చూసిన? Like I said, taste definitely has a point. Acquired taste makes sensibility. And second is a series of circumstances which can be completely unexpected. Like I don't see a fundamental difference between వైఎస్ జగన్ ఎక్స్ప్రెషన్, పెద్ద సెలబ్రిటీస్ వస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక మనిషి, అదే మనిషిని వేరే చోట చూసి నేను నోటీస్ కూడా చేయను. అతను వీళ్ళందరూ ఒక ఫ్రేమ్ లాగా అయిపోతాం అతనికి నాకు. సేమ్ థింగ్ వాట్ ఈస్ సెడ్ అబౌట్ అంద్యాల ఫంక్షన్, శనక్షణం. సేమ్ థింగ్ ఈజ్ అబౌట్ శ్రీదేవి గారి థైస్. ఆ పర్టిక్యులర్ మూమెంట్ ఆర్ వాట్ ఎవర్ యూనో. సో బేసిక్గా మీరున్న మైండ్ స్టేటు, అప్పుడున్న ఒక సర్కమ్స్టాన్సెస్ అండ్ అట్మాస్ఫిరిక్ రియాలిటీలో ఒక పర్టిక్యులర్ థింగ్ ఏది, అండ్ డిపెండ్ అపాన్ వాట్ యూర్ ఇమీడియట్లీ డూయింగ్ ఎట్ దట్ టైం. మీ టైం స్పేస్, మైండ్ స్పేస్ కూడా అక్కడ పనిచేస్తాయి కదా అని. సడన్గా నేను ఒక 3 గంటలు ఇఫ్ ఐఎమ్ సస్పెండెడ్ మై ఎంటైర్ థాట్ జస్ట్ టు వాచ్ హర్. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక డ్రగ్ ఇండ్యూస్డ్ హై. అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక, అంటే బికాజ్ ఐ డోంట్ టేక్ డ్రగ్స్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఇమాజిన్ ఒక కోకైన్ హై లాంటిది అంతే. అంటే ఆ అమ్మాయి విజువల్ తప్పిస్తే ఇంకా ద హోల్ వరల్డ్ సీజ్ టు ఎగ్జిస్ట్ ఫర్ మీ at that point of time. No, it is not love, it is not lust, it is not anything. It is just something about her attracted me ante. And I started indulging in it. Indulging అంటే మీకు ఒక ఎమోషన్ మీరు ఫీల్ అయినప్పుడు అది యూ వాంట్ ఎ లాట్ ఆఫ్ ఇట్. అంటే ఒక స్వీట్ నచ్చినప్పుడు చాలా ఎక్కువ తినేసినట్టు. ఇండల్జింగ్ ఈజ్ నథింగ్ బట్ యూఆర్ గోయింగ్ బియాండ్ వాట్ ఈజ్ రేషనల్. అంటే దానికి మీరు లాజిక్ చెప్పలేదు. వై డూ వాంట్ టు డూ ఇట్ అని అడిగారు అనుకోండి, నాకు ఆన్సర్ లేదు. నేను ఆస్వాదిస్తాను. ఐ జస్ట్ వాంట్ టు లివ్ ఇన్ దట్ మూమెంట్. ఐ వాంట్ టు సస్పెండ్ మై ఫిజికల్ బీయింగ్ అండ్ లివ్ ఇన్ దట్ ఎమోషనల్ స్టేట్ ఆఫ్ వాచింగ్. సచ్ ఐ మీన్ ఐ జస్ట్ వండర్, ఇవన్నీ మీరు ఎప్పుడు అనలైజ్ చేసి ప్రాసెస్ చేసి డబ్బాలో పెట్టి షెల్ఫ్లో పెట్టుంటారని ఇప్పుడే చేస్తున్నారా? No, see at the point of time, see my analysis I think today you're talking about mainly started almost I would think post coming out of college. ఒక విధంగా చెప్పాలంటే see I might have, for example, that 30 pages analysis of that God what I gave to Satya, అది నేను కేవలం సత్యాన్ని ఆకర్షించడానికి రాసింది. అది నాకు కూడా అంత అవగాహన ఉందా లేదా అనేది ఐ హ్యావ్ మై డౌట్. అంత సీరియస్గా నేను దాని గురించి ఆలోచన.
తన్ని ఎలా ఆకర్షించాలి, ఏమేమి ఉపయోగించాలని దాంట్లో అదొక నేను ఒక టూల్గా వాడాను. సో దట్ వాస్ అ ఫ్యూయల్, మేబీ ద స్టార్ట్ పాయింట్. ద స్టార్ట్ పాయింట్. దట్ వాస్ ది ఇన్స్టిగేటర్ అండ్ ఆల్మోస్ట్ ఇన్స్టిగేటర్ ఇంటు ద కంటెంట్ ఆల్సో. అంటే ఇప్పుడు సత్యేంద్ర దగ్గర బుక్స్ చదువుతా ఏదో ఇలాంటివి ఉంటాయా అట్లాంటివి అన్నీ చేశాను, కానీ దాన్ని ఇందాక నేను పవర్ ఎపిసోడ్లో చెప్పినట్టు ఒక ప్రాక్టికల్ దానికి ఉపయోగించడానికి, సత్యాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది అన్న దాంట్లో ఒక ఫిలాసఫీని సీరియస్గా తీసుకున్నాను. సత్యాన్ని ఇన్సెంటివ్ లేకపోతే అయ్యేదో ఇన్నేసి వదిలేసుకోండి. ఇప్పుడు ఏంటి గ్యాంగ్ కల్చర్లోకి, రౌడీ కల్చర్లోకి వెళ్ళటానికి కానీ, ఈ ఫిలాసఫీ కానీ, లేకపోతే మార్షల్ ఆర్ట్స్, కరాటే అన్నీ సత్యముల. బికాస్ నాకు వేరేది లేదు కాబట్టి వీటితో ఆకర్షించగలనేమో అనే ఒక కోరికతోటి యూ స్టార్టెడ్ ఆఫ్. బట్ దే డిఫైన్ మై లైఫ్ ఫైనలీ. ఇప్పుడు మీలోని ఇదే ఫిలాసఫీని చూసి చాలామంది ఆకర్షితులు అవుతున్నారని వింటున్నాం. గుడ్ ఫర్ దెమ్, హోప్ఫుల్లీ. నాకు కూడా చాలా ఈ మధ్యన ఐఎమ్ ఫీలింగ్ వెరీ సర్ప్రైజ్. ఈ మధ్యన నేను ఒక 20 days బ్యాక్ హైదరాబాద్లో నేను ఒక ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ నుంచి ఒక కార్లో వస్తున్నాను. ఒక స్కూల్ బస్ ఓవర్టేక్ చేస్తాను. దాంట్లో ఐ థింక్ దర్ 15-16-year-old బాయ్స్ అండ్ గర్ల్స్, వాళ్ళందరూ రామయిజం నడుస్తున్నారు. ఐ వాజ్ షాక్డ్. అంటే ఆ ఏజ్ ఓల్డ్ రామయిజం అనేది చూస్తారా, లేకపోతే నా థాట్స్ ఉంటారా అనేది నాకు బిగ్గెస్ట్ షాక్ అసలు యాక్చువల్లీ. తర్వాత ఎక్కడో నేను ఒక కాలేజ్ హైదరాబాద్లోనే ఒక సైకాట్రిక్ ఇన్స్టిట్యూట్ ఏదో ఉంది, పేరు మర్చిపోయాను. అక్కడ నేను సెమినార్ బేసి దే సమ్ 2000 స్టూడెంట్స్. చాలామంది దగ్గర నా ఇష్టం బుక్ ఉంది. అండ్ ఆఫ్కోర్స్ దే గాట్ ఇట్ బికాజ్ ఐ వాజ్ కమింగ్. అది నా ఫిలాసఫీకి అట్రాక్ట్ అవడానికి ప్రిన్సిపల్ రీజన్ ఏంటంటే, ప్రతి మనిషి ఇన్స్టింక్టివ్లీ హీ నోస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్. కానీ పేరెంట్స్ నువ్వు చేసే తప్పు, రిలీజియన్ చేస్తే తప్పు, దేవుడు సెక్స్ అన్నీ చెప్పి వాళ్ళకున్న ఇష్టాలని, వాళ్ళకున్న న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ని తగ్గించేస్తారు, తొక్కేస్తూ ఉంటారు. నేను వచ్చి మీరు అలా ఆలోచించడమే కరెక్టు అని నేను ఒక మారల్ జస్టిఫికేషన్ ఇస్తాను దానికి. అమ్మాయిని సెక్సీగా చూడటంలో తప్పు లేదు అని చెప్పిన అనుకోండి, అది ఎవరైనా అట్రాక్ట్ అవుతారు దానికి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అట్రాక్ట్ అయ్యారు దానికి. వాళ్ళకి తెలిసిందే నేను చెప్తున్నా, కానీ కొత్త విషయం చెప్పట్లా. వాళ్ళు న్యాచురల్గా ఫీల్ అయ్యేది మీరు తగ్గించేస్తున్నప్పుడు ఒక సోషల్ మారల్ ప్రెషర్ తోటి మీరు గిల్ట్ ఫీల్ అవుతారు. ఆ గిల్ట్లోంచి మీరు న్యాచురల్గా ఆనందించేది మీరు తొక్కేసుకోవాలి. దాంట్లోంచి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో their lives are about a conflict between wanting to and having to. Wanting is a bigger thing and a more greater noble thing than having to అని నేను చెప్తున్నా. సో టు సమ్ అప్, ఆకర్షణ అనేది కేవలం ప్రోమో లాంటిది. ఇట్స్ ఇన్స్టిగేటింగ్ ఫోర్స్ టు అండ్ ఇట్ కెన్ హ్యాపెన్ ఎవరి మధ్య, ఒక వ్యక్తుల మధ్య. ఎవ్రీ పర్సన్కి ఫీచర్స్ ఉంటాయి. ఆడు మాట్లాడేది అవ్వచ్చు, ఆడు మేబీ ఈజ్ ఎ వెరీ గుడ్ లుకింగ్ గాయ్, ఆడి బాడీ అవ్వచ్చు, లేకపోతే వాడి బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, ఏదో సంథింగ్ విల్ బి దేర్ ఇన్ టర్మ్స్. ప్రతి మనిషికి ఆ లేని న్యాచురల్గా ఉండొచ్చు. న్యాచురల్గా లేని మీరు కల్టివేట్ చేసుకుని దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నించవచ్చు, లేకపోతే లేనాటిని డెవలప్ చేయడానికి, క్రియేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇందాక నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఏం చెప్పాను, ఒక కొత్త కార్కి, బైక్ ఈ ఫీచర్స్ ఉన్నాయి అన్నట్టు అమ్మాయిలకి బ్రెస్ట్ థైస్. అందుకని మీ కారు, బైక్ యాడ్స్లో ఎక్కువ అమ్మాయిలు వాడతారు. మీరు ఎప్పుడు నేను చూసారా? బైక్కి, కార్కి ఉన్న ఫీచర్స్కి అమ్మాయిలకు ఉన్న ఫీచర్స్ వెరీ వెరీ సిమిలర్ థింగ్. అంటే దే బేసికలీ రెఫర్ టు ద బాడీ. బాడీ దే వాంట్ రెఫర్ టు. ఇక్కడ బంపర్ ఉంది, ఇక్కడ పెయింట్స్ షైనింగ్ బంపర్ ఉంది, అక్కడ బ్రెస్ట్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ వేస్ట్ ఉంది, అక్కడ ఇది నన్ను దండం పెడతానండి. అంటే నేను అందుకనే మీలాంటి వాళ్ళు పిల్లల్ని పాడు చేస్తారు, వాళ్ళకి నిజాలు చెప్పకుండా. అండ్ ఐ హోప్ యువర్ చిల్డ్రన్ ఆల్సో విల్ సీ దిస్. అండ్ మీ అమ్మని చూసి నేర్చుకోకుండా, మీ మదర్ని చూసి చెడిపోకండి. అండ్ లిసన్ టు మీ ఫర్ ఏ బెటర్ లైఫ్. సో మీరు ఆకర్షితులైన అమ్మాయిలందరికీ ఏం ఫీచర్స్ ఉన్నాయి చెప్పాను కదా ఇప్పుడే. ఫస్ట్ జనరల్ ఫీచర్స్, ఎవ్రీ వుమన్ హ్యాస్. అది నేను చెప్పాను, అట్రాక్షన్ ఫీచర్స్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు కొంచెం ముందుకు వెళ్ళాక వాయిస్, మేబీ హౌ షీ టాక్స్, XYZ అయి ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఇనీషియల్ ఆకర్షణ అనేది మీకు అటెన్షన్ డ్రా చేస్తుంది. అటెన్షన్ డ్రా చేసిన స్టేజెస్లో ఇంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఆకర్షణ ప్రేమగా మారకపోవచ్చు. యూ మైట్ గెట్ ఇమ్మీడియట్లీ డిసట్రాక్టెడ్ ఆల్సో సమ్ టైమ్స్. సో
సో ఆకర్షణ నిత్యం అవసరం. సో ఇప్పుడు సపోజ్ నేను స్కూటర్ మీద వెళ్తాను. స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి రోడ్డు మీద నడుస్తున్నాను, వెనకాల నుంచి చూస్తున్నాను. వెనకాల నేను చూసినప్పుడు నాకు అమ్మాయి మొహం చూడాలనే కోరిక వస్తుంది. అమ్మాయి వెనకాల నుంచి నేను అట్రాక్ట్ అయ్యాను. అమ్మాయిని క్రాస్ అయిపోయిన తర్వాత వెనక్కి చూసి మొహం చూడాలంటే కొంచెం పోక్రీలాగా అనిపిస్తాం అని ఒక ఇది వస్తుంది. అని ఇప్పుడంటే నేను కేర్ చేయను, అప్పుడు కేర్ చేసేవాడిని ఆ టైంలో, స్కూటర్ మీద వెళ్ళి టైంలో. ఇలా అప్పుడు వెనక్కి చూస్తే లుక్స్ ఇది షేడీ. అందుకని ఆవిడ కనిపెట్టా. ఏంటది అది నేను అప్పుడేంటి అమ్మాయిని వెళ్తా ఇంకా క్రాస్ అవ్వకముందే కొంచెం దూరంగా ఉన్నప్పుడే గట్టిగా హార్న్ కొట్టేవాడిని. అప్పుడు అమ్మాయి వెనక్కి తిరిగేది, అప్పుడు మౌన్ చూసేవాడిని. ఓకే, అది తెలివి. ఆఫ్ కోర్స్ ఐ యూస్ టు డూ దట్ ఎ లాట్. అప్పుడేంటి అమ్మాయి బ్యాక్ నన్ను ఆకర్షించింది. నా హార్న్తో నేను అమ్మాయిని ఆకర్షించాను. ఇలా ఈ కాంటెక్స్ట్లో ఆకర్షణ సైకిల్ తిరుగుతూ ఉంటాయి. సో చివరి నేను చెప్పేది ఏంటంటే ఆకర్షణ అనేది ఎగ్జాక్ట్ ఎంటైర్ సైకిల్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ ఆకర్షణ చుట్టూ ఉంటాయి. సో ఆకర్షణ ఇస్ లైక్ అ పాసిబిలిటీ అండ్ వాట్ యూ చూస్ టు డూ విత్ దట్ ఆకర్షణ ఇస్ అప్ టు యూ. Yeah. I mean, ఆకర్షణ still I think is a very sensory thing. It is involuntary and I don't think it can be controlled. నేను ఆ రోజు శైలజ థియేటర్లో అమ్మాయిని చూస్తాను నాకు తెలీదు, బట్ దట్ మూమెంట్ ఇట్ క్రియేటెడ్ అండ్ మై మైండ్ టుక్ ఓవర్. అందుకనే ఇట్ ఈస్ ఎ సెన్సరీ థింగ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ థింకింగ్, ఇట్స్ నాట్ అబౌట్ అండ్ ఆఫ్టర్ దట్ లైక్ ఐ సెడ్ ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయాను కొంచెంసేపు హ్యాపీగా. ఒక సినిమా చూసినట్టు 3 గంటల అమ్మాయిని ఫాలో అయ్యి ఐ హ్యాడ్ ఎ వెరీ హ్యాపీ ఫీలింగ్ అండ్ ఐ కేమ్ బ్యాక్. మీరు ఎలాగో ఎప్పుడు ఎవరికి మోరల్ సైన్స్ పాఠాలు చెప్పరు, కానీ ఇది నిజంగా ఉపయోగపడుతుంది కాబట్టి అడుగుతున్నాను. చాలామంది ఆకర్షితులయ్యి ఆ ఆకర్షణతో ఏదో చేయాలనుకుని దే కాంట్ రిలీష్ ద అట్రాక్షన్ ఫర్ వాట్ ఇట్ ఇస్ అండ్ దే ట్రై టు గో ఫర్దర్ అండ్ విచ్ ఇస్ కాజింగ్ అ లాట్ ఆఫ్ కేయాస్ ఇన్ సొసైటీ, వ్యక్తిగతంగా వాళ్ళకి పరిసరాలకి. సో ఆకర్షణని డీల్ చేయడం ఎలా యాజ్ అన్ ఎంపవరింగ్ టూల్, దానికి ఏమన్నా ఉందా వేర్ యూ కాంట్ డూ ఎనీథింగ్? అంటే నా పాయింట్, ఎనీ కైండ్ ఆఫ్ ఏ సెన్సరీ పర్సెప్షన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సంథింగ్ యూ కెన్ థింక్ అబౌట్ లైక్ ఐఎమ్ థింకింగ్ నౌ. కానీ థింక్ చేయటానికి ఆకర్షణలోంచి వచ్చిన ఆనందాన్ని పెంచుకోవటానికి ఆలోచిస్తారా, లేకపోతే దాని మూలాన దాంట్లో పడిపోయి ఒక నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది దాని మూలాన ఆలోచిస్తారా? ఆబ్వియస్లీ ఇది ఒక్కొక్క మనిషి వాడి జ్ఞానం బట్టి వాడు ఏం కోరుకుంటున్నాడు ఆ టైంలో అని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లబ్కి వెళ్ళాను అనుకోండి బాంబేలో, చాలామంది అమ్మాయిలు షార్ట్ స్కర్ట్స్ షార్ట్స్ వేసుకుని వస్తారు. అక్కడికి వెళ్ళటానికి నేను ఎక్కువ ఇష్టపడతాను దానికి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు మొహాలు అంత అట్రాక్టివ్ అవ్వకపోవచ్చు, కానీ అందరు థైస్ బాగానే ఉంటాయి. సో నేను అప్పుడు ఫస్ట్ కూర్చున్నప్పుడు ఒక క్లబ్లో ఉంటే కెమెరా టిల్ట్ అప్ మోడ్లో ఉంటుంది. అమ్మాయి మొహం అంత అట్రాక్ట్ కాబట్టి టక్ పని టిల్ డౌన్ చేసి ఐ స్టిల్ గెట్ మై, నేను దేనికోసం ఆకర్షించబడి వచ్చాను అది నాకు దొరికిపోతుంది అన్నమాట. సో అది మీరు కొంచెం తెలివి ఉపయోగించాలి. అదే మీరు ఒకవేళ మొత్తం బట్టలు వేసుకుని ఉంటే అక్కడ మొహం అంత అట్రాక్టివ్ అవ్వకపోతే అక్కడ దొరికిపోతారు. అక్కడ కానీ క్లబ్లో లైటింగ్, టాప్ లైటింగ్ ఉంటుంది కదా, అసలు ఆ ఉండే కేయాస్లో అసలు ఏం లైటింగ్ కూడా చూస్తా, ఎక్కడ బెటర్ లైటింగ్ ఉందో అలాంటి క్లబ్స్కే వెళ్తాను. మరీ అంత ఎదవని కాదు, మీ తెలివిని మీ మీదే ప్రయోగిద్దాం అనుకున్నాం. బట్ పాయింట్ ఇస్ క్లియర్, అంటే ఆకర్షణ అనే కోడ్. ఇన్ అదర్ వర్డ్స్, ఒకటి ఆకర్షణ మీకు సబ్ కాన్షియస్గా జరుగుతుంది. ఇంకోటి అట్రాక్టివ్ థింగ్స్ నాకు కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి ఎక్కడైతే దొరకడానికి ఛాన్స్ ఉంది, అది గ్యారంటీ లేదు కదా, అప్పుడు ఎక్కడైతే ఆకర్షణమైన థింగ్స్ దొరకటానికి ఛాన్స్ ఉంది అని ఆలోచించి అక్కడికి వెళ్ళాలి. అలాంటి వాళ్ళతో ఉండాలి. అలాంటి అంటే ఆకర్షణ, సెక్షువల్ ఇస్ నాట్ ఓన్లీ వన్ థింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఆకర్షణ. అవును, దట్స్ మై హోల్ పాయింట్. బట్ బాటమ్ లైన్ ఇస్, మీరు ముందుకెళ్ళి వెనక్కి తీరిస్తే బాగుండదు కాబట్టి వెనక నుంచి హార్న్ మనం కరెక్ట్ అప్పుడు చూసేసుకోవచ్చు, అంతే. అది చిట్కా. నేను అంత చిన్న వయసులో ఆ చిట్కా కనిపెట్టా. యాక్చువల్లీ అంటే స్కూటర్ హార్న్స్ పెద్దగా ఉండవు, డెలిబరేట్గానే అలాంటి హార్న్ పెట్టించుకున్నాను, చాలా పెద్ద సౌండ్ వచ్చే హార్న్, దానికోసం ప్రత్యేకంగా. హూ ఇస్ ద మోస్ట్ అట్రాక్టివ్ వుమన్ యువ్ సీన్ ఇన్ యువర్ లైఫ్? ఐ ఫీల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు సే, ఎందుకంటే ఇమేజ్, ఇట్ ఈస్ నాట్ లైక్ అబౌట్ వన్ ఉమెన్ ఇన్ టోటాలిటీ. ఇది ఒక అంటే
చూసినప్పటి నుంచి ఎప్పటి వరకు నా మైండ్లో అంటే లైఫ్లో ఉండిపోయింది అనేది వేరు. ఒక పిక్చర్ అవ్వచ్చు, అదే అమ్మాయిది ఒక మూమెంట్లో అవ్వచ్చు అట్రాక్షన్ అనేది. మేబీ నెక్స్ట్ మూమెంట్ అది ఉండకపోవచ్చు. సో అట్రాక్షన్ అనేది ఇట్స్ ఎ మొమెంటరీ థింగ్, ఇట్ కెనాట్ సస్టైన్. మొమెంటరీ అంటే నేను నిమిషం అని అట్లా, ఇట్ కుడ్ బి ఫర్ 1 hour, ఇట్ కుడ్ బి ఫర్, బట్ అదొక ఎమోషనల్ డ్రైవ్లో వెళ్తుంది. అది ఒకసారి డౌన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం అవ్వకపోవచ్చు, అదే ఇంటెన్సిటీ. అది నేను చెప్పేది. శ్రీదేవి యు ఆర్ నాట్ అట్రాక్టెడ్? ఐ వాజ్, కానీ అప్పర్ లిమిట్ ఆఫ్ అంటే నాకు గుర్తున్నంతలో 2 times జరిగింది అది. ఒకటి లైక్ ఐ సెడ్ అబౌట్ దట్ శైలజ థియేటర్ గర్ల్, I saw the face also, I saw everything, but something about it became the most memorable thing for me. సెకండ్, అమరదీపం సినిమా, కృష్ణరాజు గారి సినిమాలో ఒక పాటలో జయసుద్ గారు ఒక్క క్లోజప్, జస్ట్ ఒక పొదల వెనకాల అదే గార్డెన్లో ఇలా నడుస్తున్నాం, ఒక హార్డ్లీ 2 feet 3 feet క్లోజప్ అది మ్యూజిక్ సాంగ్లో. ఇట్ అట్రాక్టెడ్ మీ సో మచ్ దట్ థింగ్. నాకు ఎగ్జామ్స్ 2nd or 3rd year బీటెక్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే ఆ ఒక్క క్లోజప్ చూడటానికి నేను 8 సెకండ్స్లోకి వెళ్ళాను దుర్గా కళామందిర్ అని థియేటర్లో. 8 సార్లు ఎగ్జామ్స్ టైంలో ఐ ఫెయిల్డ్ ద ఎగ్జామ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ క్లోజప్. అది మొత్తం సినిమాలో అంతే అట్రాక్టివ్ లేదు. అది ఏంటో దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్, ఇట్ ఈస్ ఇండిస్క్రైబుల్. అదే క్లోజప్ నేను ఇయర్స్ తర్వాత నేను యూట్యూబ్లో చూస్తే, ఎస్ షీ లుక్ బ్యూటిఫుల్, బట్ ఆ టైంలో అసలు అంత మ్యాడ్నెస్, ఒక మేనియా వచ్చేయడానికి అంత ఏముంది అనేది ఇట్స్ డిఫికల్ట్. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇట్ ఈస్ నాట్ లైక్ ద సేమ్ థింగ్ విల్ అట్రాక్ట్ ఇన్ ద సేమ్ డిగ్రీ అట్ అనదర్ టైమ్. ఆ పర్టిక్యులర్ టైంలో సంథింగ్ విల్ కన్స్పైర్. అదే సినిమా చూసిన వేరే వాళ్ళకి అవ్వకపోవచ్చు, నా పక్కన కూర్చుని అవ్వకపోవచ్చు. సో నౌ ఇప్పుడు అది నేను చెప్పేది. ఈ బాటమ్ లైన్ ఈజ్ అట్రాక్షన్ నేచర్స్ కాన్స్పిరసీ. ఇట్ ఈస్ అంటే కాన్స్పిరసీ అనేది మీకు ఒక ఇంటెన్షన్ లాగా ఉంటుంది. సంథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్, alignment of a lot of factors. Lot of factors which are not in your control, which is why I'm saying is unconscious. It is not ఇది నిజంగా చాలా ఇది నిజంగా నిజం. It's not in your control at all. It's not in your control. That is why I use the word involuntary. So only how you deal with it is in your control. Correct. And the best way to deal with it even though I know that it is wrong what I'm doing, exam man is multi electronic, but I find the intense like I want that fix, like a cocaine drug fix, like I wanted to see that her close up again. I need override. I remember, fuck the exams, నాకు సంబంధం లేదు, I just want to leave to watch that close up once again అనే ఒక, అండ్ ఆల్మోస్ట్ ఒక డ్రగ్ అడిక్ట్కి ఫిక్స్ ఎట్లా కావాలో ఐ వాంటెడ్ టు సీ హర్ క్లోజ్ అప్ అగైన్. ఇప్పుడు మీరు చూస్తే అది యూ వోంట్ అండర్స్టాండ్ ఏంటి అసలు ఎందుకు. ఆల్మోస్ట్ నాకు ఒక 15 days ఒక ఫీవర్ లాగా వచ్చేసింది, అంత అట్రాక్ట్ అయింది. ఈవెన్ టు ఫీల్ దట్ ఇంటెన్స్లీ అబౌట్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి ఈజ్ ఇట్ సెల్ఫ్ వెరీ రేర్ క్వాలిటీ. చాలా మందికి అంత తీవ్రత ఉండదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. తీవ్రత అనే ఎపిసోడ్లు కూడా చెప్పినాను, ఈచ్ పర్సన్ విల్ డిఫర్. అది ఆల్మోస్ట్ మిమ్మల్ని మీరు సైక్ చేసేసుకుంటున్నారు. ప్యాషన్ అనేది ఈజ్ ఆల్సో మీరు ఒక ఆస్వాదించాలి ఒక ఆనందాన్ని అన్నప్పుడు ఇట్ ఈస్ పార్ట్లీ యువర్ ఓన్ మైండ్, ఇట్స్ పార్ట్లీ ఆల్సో యువర్ ల్యాక్ ఆఫ్ ఇన్హిబిషన్స్. థర్డ్ ఈజ్ యూ వాంట్ టు రివెల్ ఇన్ దట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమా చూస్తున్నాను, I want the sound to be at the peak. I want my concentration on the thing to be upper limit. వేరే వాళ్ళకి అంత ఉండదు, వేరే వాళ్ళకి అంటే నాకు అసలు మైండ్ మొత్తం ఆక్యుపై చేసేయాలని. మా ఫాదర్ టీవీ వచ్చినప్పుడు ఆయనకి లైట్ ఉంచుకొని లో వాల్యూమ్లో చూశారు. నేను ఐ వాంట్ టు డూ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్. అప్పుడు ఈచ్ మనిషికి దాన్ని ఎంత బలంగా ఆస్వాదించాలనేది వాళ్ళ డిగ్రీస్ మారుతాయి. ఇప్పుడు ఇంట్లో లివింగ్ రూమ్ ఉంటుంది, నేను ఎప్పుడు టీవీ చూసినప్పుడు నాకు ఐ వాంట్ ఇట్ టు బీ అట్లీస్ట్ నా ఐ లైన్లో ఇలా ఉండాలి. చాలాసార్లు మా మదరు ఆ సైడ్ ఉంటుంది, అసలు అక్కడి నుంచి టీవీ ఎలా కనపడుతుందో నాకు తెలియదు అసలు. అది నాకు పెద్ద సస్పెన్స్ అది. అంటే ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ ఉంటే నేను ఇక్కడ కూర్చుని ఉంటే మా మదర్ ఆల్మోస్ట్ మీ ప్లేస్లో టీవీ స్క్రీన్ ఎలా కనిపిస్తుంది అంటే అప్పుడు నాకు ఏమర్థమవుతుంది, నాకున్నంత ఇంట్రెస్ట్ తనకు లేదు. అవును, ఎందుకంటే మ్యాక్సిమం ఆస్వాదించాలని మా మదర్కి ఫీలింగ్ ఉంటే షీ విల్ కమ్ అండ్ సిట్ హియర్. అవును, అంత ఇంట్రెస్ట్ తనకు లేదు కాబట్టి ఇట్స్ ఓకే, అరే ఏదో జరుగుతుంది ఏదో అని. సో ఈచ్ పర్సన్ అతని కొన్న ఒక
ఎంత గాఢంగా అనుభవించాలి ఒక ఆనందాన్ని అనేది ఒక డిగ్రీస్ ప్రతి మనిషికి మారుతాయి. అది నాకు ఆ క్వశ్చన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ మై ప్యాషన్ ఫర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఐ డూ. సో అలా మీ ఆకర్షణ జీవితం పట్ల, వ్యక్తుల పట్ల, ప్రదేశాల పట్ల కొనసాగాలని, నేచర్ కన్స్పిరసీ విసురుతూ ఉండాలి మీకు అని కోరుకుంటున్నాం రామ్ గోపాల్ వర్మ గారు. నాకు కూడా ఆకర్షణీయమైన ఇంకా అనేక ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ మీరు చాలా రావాలని కూడా కోరుకుంటా డెఫినెట్గా. అండ్ ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ యు ఆర్ యాక్చువల్లీ అ లాట్ మోర్, యువర్ ఐస్ ఆర్ టోటలీ లైక్ అలైన్డ్. ఇట్స్ ట్రూ. ఐఎమ్ ఫీలింగ్ దట్. ఎందుకంటే ద వెరీ వర్డ్ ఐ లవ్ ఇట్. నేను ఆకర్షణ అనే పదానికి ఆకర్షితులవుతాను. ఆకర్షణ అనే ఎమోషన్ యాక్చువల్గా అట్రాక్షన్. బట్ ద సాడ్ స్టోరీ ఇస్ అట్రాక్షన్ ఇస్ ఎనీవే short lived and it's not in our control, not even short lived, it's not in our control, it is not in our control, it can so it's a nature's gift actually. And you cannot, or maybe it's available all the time, and we get aligned to seeing it sometimes. So whatever it is, either way it's not in our control. No. ధన్యవాదాలు వర్మ గారు. ఇది ఆకర్షణ మీద రామ్ గోపాల్ వర్మ గారి ఉపోద్ఘాతం ఈరోజు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు టాలీవుడ్.